ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. సిస్టర్, మీరు అదే అబ్రహాము ఆ, అంటే వేరే చోటకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ భార్యను తీసుకెళ్ళిపోయారు. ఆ రాజు మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చి పంపించేశారు. మీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్ళి మీరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పారు కదా. తర్వాత అబ్రహాం ఎటు వెళ్ళాడు, అసలు ఏంటి? తర్వాత అదే గెరార్ దేశంలో ఉన్నాడు కదా, అక్కడ గెరార్ రాజు అయిన అభిమేలకి తీసుకెళ్ళిపోయాడు శారాని. తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడి తీసుకొచ్చి మళ్ళా ఇచ్చాడు. ఫైన్ గా 1,000 రూపాయలు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు. అవును. అవన్నీ ఇచ్చేసాడు. అయిపోయిన తర్వాత ఇంకా శారా గర్భవతి అయింది. అబ్రహాంకి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత విందు చేశాడు. ఇసాకు పుట్టినాక విందు చేశాడు. ఆ విందులో ఇష్మాయేలు పరిహసించాడు. తర్వాత ఇష్మాయేలుని హాగర్ని శారా వెళ్ళగొట్టింది. దేవుడిని అడుగుతాడు అబ్రహాం. ఇసాక్కి ఫంక్షన్ చేసేటప్పుడు ఇష్మాయేల్ హేళనగా మాట్లాడతాడు, హేళనగా ఎగతాళి చేస్తాడు. అంటే ఏమన్నాడు మనకు తెలీదు. అదేలా ఇంకా అపహసించాడు అని ఉందిగా. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోమంటది శారా. వద్దు, నా కుమారుడు తోటి ఈ దాసి కుమారుడు ఉండటానికి వీల్లేదు, కాదు, వారసుడు కాదు, పంపించేసి అంటది. అప్పుడు అబ్రహాం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఎట్టయ్యా ఏం చేయమంటావు, శారా వెళ్ళిపోమంటుంది అయ్యా హాగర్ని తన కొడుకుని, మరి ఎట్ట ప్రభు అని. అంటే ప్రేమే, తన కొడుకు కదా. అయితే అబ్రహమా శారా ఏం చెబితే అది అంతే కదా. ఫస్ట్ నుండి మరి శారా చెప్పింది విన్నావు కదా. ఇప్పుడు కూడా శారా హాగర్ విషయంలో శారా చెప్పిందే విన్నాడు. ఇప్పుడు కూడా శారా ఏం చెప్తుందో అది విను అని చెప్తే, సరే ప్రభు అని చెప్పి తీసుకెళ్లి మంచినీళ్లు భోజనం అన్ని సిద్ధపరిచి తీసుకెళ్లి ఇంకా వాళ్ళని పంపించేసి వదిలేసి వచ్చాడు. వీళ్ళు వెళ్ళిపోయారు, అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అరేబియా ఎడారుల్లో ఫరాను అరణ్యంలో అక్కడ ఉన్నారు. పిల్లోడికి నీళ్ళు అయిపోయినాయి, తీసుకెళ్ళినాయి. హాగరు పిల్లోడు ఏడుస్తున్నాడు, హాగరు కూడా ఏడుస్తుంది. దేవుడు వాళ్ళ మొర ఆలకించి, పిల్లోడు మొర గాని హాగరు మొర గాని ఆలకించి ఒక గోతిని చీల్చి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. అవును. అక్కడ ఆ తిథి తీసుకెళ్లి నీళ్లు పట్టుకుని చక్కగా వాళ్ళు తాగి ఉండి ఇక అక్కడే పెరిగాడు ఫరాను అరణ్యములు ఇష్మాయేలు. అక్కడ పెరిగి పెద్దవాడైన తర్వాత అంట హాగరు ఐగుప్తు దేశానికి వెళ్ళి, ఆమె ఐగుప్తు రాలే కాబట్టి మళ్ళా ఐగుప్తు నుంచి ఒక అమ్మాయిని తెచ్చి కొడుకు ఇష్మాయేల్కి ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే చూద్దాము. తర్వాత అక్కడ గెరార్కి వెళ్ళాడు కదా అబీమెలెకు దగ్గరికి. అక్కడ ఎక్కడైనా నీకు ఇష్టం వచ్చిన చోట ఉండ, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అక్కడుండే పిల్లోడికి కూడా విందు చేసాడు. చేస్తే అక్కడ కొన్ని బావులు, అంటే నీళ్ళకి అప్పుడు బావులు తవ్వుకుంటారు. మనకు కూడా పూర్వకాలంలో బావులు ఉంటాయి. అవును, మన ఊర్లో ఇప్పటికైనా పల్లెటూరులో బావులే ఉంటాయి. ఉన్నాయి. ఎక్కువ పూర్వకాలంలో బావులు ఉంటాయి, ఎక్కడ పడ్డా బావులు ఉంటాయి అనమాట. ఊర్లో ఉండని, పొలాల్లో ఉండని, ఎక్కడైనా బావులే. అందుకని అక్కడ బావులు కొన్ని తవ్వించాడంట అబ్రహాం. మరి నీళ్లు కావాలి కదా, చాలా గొర్రెలు గొడ్లు, చాలా దాస జనాలు కదా. బావులు కొన్ని తవ్విస్తే అవి ఈ అబీమెలెకు సేవకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద గొడవ వేసుకుని, ఇప్పుడు అబ్రహాం పని వాళ్ళతోటి బావులు తవ్వించాడు. తవ్విస్తే వీళ్ళ మీద గొడవ వేసుకుని ఏం చేశారు, ఆ బావులన్నీ వాళ్ళు లాగేసుకున్నారు. మాది ఇది, మా ఏరియా, మీరు ఎక్కడి నుంచో వచ్చి అంటే ఏమన్నారో, ఇంకా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఉండండి, అంతేగాని మా ప్లేస్ లో మీరు బావులు దోకుని మీరు వాడుకుంటారా అని అన్నట్టు వాళ్ళు తీసేసుకున్నారు. సరే తీసేసుకుంటే అని సరిపెట్టుకుని మరలా ఇంకో చాట బావులు దోకుంటే అట్లానే చేశారు. అయితే తర్వాత అబీమెలెకు వచ్చంట వాళ్ళ పని వాళ్ళని తీసుకొచ్చి పీతోలు అనే అతన్ని తీసుకొచ్చాడు అనమాట. అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలను తీసుకొచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా అబ్రహమా, చాలా గొప్పోడివి, చాలా ధనవంతుడివి, మరి పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వెళ్ళి నువ్వు ఇక్కడ ఉంటున్నావు పర్వాలేదు, నేనే ఉండమన్నా, ఇబ్బంది ఏమి లేదు. అయితే ఒకవేళ ఏమైనా గొడవలు వచ్చినప్పుడు మా మీద తిరగబడి
మీరు మీ పని వాళ్ళ మా మీద తిరగబడి మా మీద అంటే వీళ్ళు బాగా బలవంతులు. బలవంతులు వీళ్ళు. అందుకని భయపడ్డాడు అబీమెలెకు. భయపడి ఏమన్నా మా మీద తిరగబడి ఏమన్నా చేస్తారేమో మమ్మీ, అలా వద్దయ్యా. వీళ్ళు బలవంతులు ప్లస్ వీళ్ళు ఎక్కువ మంది కూడా ఉండుంటారు కదా, ఎక్కువ మంది ఉండారు కదా పనివాళ్ళు వీళ్ళంతా. అందుకని చాలా మంది పని వాళ్ళు ఉండారు కదా, మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళ మా మీద తిరిగిబడి ఏమన్నా మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో, అలా వద్దయ్యా అబ్రహమ, మనం నిబంధన చేసుకుందాం, మీరు మేము సమాధానంగా ఉందాం, అలా ఏం చేయొద్దంటే సరే అలాగే అంటాడు. అయితే ఇక ఇట్లా చెప్తాడు అనమాట, మేము బావులు తవ్వుకుంటే మీ వాళ్ళు తీసేసుకున్నారు అని అంటే, అవునా అబ్రహమా, ఇది నాకు తెలియదయ్యా, నాకు చెప్పలేదు వాళ్ళు, నాకు తెలీదు తీసేసుకున్నారు, నేనే ఉండమన్నాను కదా ఇక్కడ, వాళ్ళు తీసేసుకున్నారా, అయితే నాకు ఎవరు చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేదు, నాకు తెలియదు అంటాడు. అయితే సరే ఇప్పుడు ఆ బావులు నువ్వు తీసేసుకో అంటే, ఒకవేళ మళ్ళా తీసుకున్న తర్వాత కూడా మీ పని వాళ్ళు నీకు తెలియకుండా వచ్చి మళ్ళా ఏమన్నా తీసేసుకుంటారేమో అని చెప్పి అబ్రహాం ఏం చేశాడంటే, కొన్ని గొర్రెలు కొన్ని గుడ్లు అవి తీసి పక్కన పెట్టి, 7 పొట్టేళ్ళు తీసి పక్కన పెట్టి, ఇంకా ఈ అబీమెలెకు ఇస్తున్నాడు. ఎందుకు అబ్రహం అయ్యి నాకెందుకు అని ఆయన అంటా ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ బావి నాకు నేను కదా తవ్వుకున్నాను, నేనే తవ్వుకున్నానని గుర్తుకి మరి మా కుండాలు మీ వాళ్ళు తీసేసుకున్నారు, ఒకసారి మరలా తీసేసుకోకుండా ఉండాలంటే నా దగ్గర నీవి వీటిని తీసుకో అని చెప్పి మళ్ళీ అంటే వెలబెట్టి కొనుక్కున్నట్టు, వెలబెట్టి 400 తులాలు వెండి కూడా ఇచ్చాడు అన్నమాట. ఊరకాయ ఎందుకులే, ఒకవేళ మేము మీ దేశంలో ఉంటున్నాం కదా అనేసి మళ్ళా మీ పని వాళ్ళు వచ్చి మళ్ళా లాగేసుకుంటారు, అందుకని వద్దు వద్దని చెప్పిన తర్వాత అబ్రహం తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచిన కనుక అబీమెలెకు అబ్రహంతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవించినందుకు నా సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లల్ని నా చేత పుచ్చుకొనమని చెప్పింది. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బేర్షెబ. ఇక అక్కడ ప్రమాణం చేశాడు అబ్రహం. అబీమెలెకు కూడా ప్రమాణం చేశాడు, ఇక నేను తీసుకొని ఈ బావి నేను తీసుకొని అది నీదే అని చెప్పి అక్కడ ఆ చోట్లో ప్రమాణం చేసుకున్నారు. ఇక నేను తీసుకొని అన్నాడు. ఇక మనిద్దరం సమాధానంగా ఉందాం అనుకున్నాడు. అక్కడ ఒక పిచ్చుల వృక్షం ఉంటది అన్నమాట. అయితే అది పీకోలతో ఫిలిస్తీన్ల దేశంలోకి తిరిగి వెళ్ళము. అబ్రహాం బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండి అక్కడ ఒక పిచ్చుల వృక్షము ఉంటే అక్కడ ప్రమాణం చేసుకున్నారు. ఇక అనేక దినాలు ఉన్నాడంట, మరి ఎన్ని దినాలు ఉన్నాడు మనకు తెలియదు కానీ అనేక దినాలు ఆ దేశంలోనే ఉన్నాడు అబ్రహం. ఉన్న తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత 22వ అధ్యాయం, ఇదేమో 21వ అధ్యాయమే. ఈ సంగతులు జరిగిన తరువాత అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు అంటే అబ్రహామును పరిశోధించాడు. ఎలా పరిశోధించాడు? ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎలా పరిశోధించాడంటే, పిలుస్తున్నాడు అబ్రహాం. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు, చిత్తం ప్రభువా నేనున్నానయ్యా. అసలు నిజంగా అబ్రహాం ఎంత విధేయత కలిగి కదా, దేవుడు పిలవగానే చిత్తం ప్రభువా నేనున్నానయ్యా అని వెంటనే నిజంగా మన దేవుని స్వరాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. దేవుని స్వరాన్ని వినాలంటే మనమే దేవునిలో లీనమైపోయి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునిలో లీనమైపోయి ఉండాలి. అలాంటప్పుడే దేవుని స్వరం మనకు వినబడింది, లేకపోతే మనకు వినబడదు. మరి దేవుడు అబ్రహాంతో లీనమైపోయి లింకు కలిగి ఉన్నాడు. మరి అందుకనే అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అందుకని ఇక వెంటనే చిత్తం ప్రభువా అని, నేను ఇక్కడే ఉన్నానయ్యా అని పిలవడమే ఆలస్యం. అసలు పిలవగానే అబ్రహమా అని పిలవగానే, చిత్తమయ్యా నేనున్నానయ్యా అని పేరు పెట్టి పిలిచే దేవుడు కదా. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీకు ఒక్కడైన కుమారుడు నాకు ఇవ్వు. నువ్వు ప్రేమించున్నావు కదా, నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అసలు ఎన్ని సంవత్సరాలు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ కొడుకునిస్తాను. 25 సంవత్సరాలు, 75 సంవత్సరంలో దేవుడు పిలుచుకుని అప్పుడే చెప్పాడు 12వ అధ్యాయంలో, నీ కుమారుని
ఇస్తాను, నీ సంతానం ఇస్తాను, నీ సంతానం ఇసుకరేణువుల వలె విస్తరించింది, ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తుంది అని చెప్పాడు కదా. అవును, చెప్పిన తర్వాత 25 సంవత్సరాలు గడిచింది. వెయిట్ చేశాడు. 75 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు దేవుడు. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత 100 ఏండ్లప్పుడు కదా ఇస్సాకుని ఇచ్చాడు. అప్పుడు 100 సంవత్సరాలప్పుడు కదా. 75 సంవత్సరాలప్పుడు దేవుడు చెప్పి 100 సంవత్సరాలప్పుడు ఇచ్చాడు. ఈ మధ్యలో కొన్ని జరిగిపోయినాయి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అబ్రహాం అయితే నమ్మాడు, కానీ తన భార్య మాట విని మధ్యలో మళ్ళీ హాగర్ను చేసుకుని, హాగర్కి మళ్ళీ కొడుకుని గాని ఇవన్నీ జరిగిపోయి మధ్యలో అవి జరిగినాయి అవన్నీ. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇకంట చాలా ఇస్మాయిల్ని కూడా పంపించేశాడు కదా. ఇంకా ఇస్సాకు మీద చాలా ప్రేమ ఉండి ఉంటది. ఇస్మాయిల్ని కూడా పంపించేశాడు కదా. ఇప్పుడు ఇస్సాకు దేవుడు వాగ్దాన పుత్రుడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన కుమారుడని నిజంగా ఆ ఇస్సాకు అంకా చూసుకుంటూ మరి మురిసిపోతా ఉంటాడు. ఇక దేవునితో కొంచెం అంటే సంబంధం కలిగి ఉన్నాడు, కానీ అప్పుడున్నంత సంబంధం లేదే. ఒకవేళ ఎక్కువ కుమారుడి వైపే చూస్తున్నాడంట. లేక లేక పుట్టాడు కదా, ఒక్క కుమారుడు కొడుకు వైపే చూసుకుంటూ చాలా ప్రేమ. అందుకనే నీవు ప్రేమించిన నీ కుమారుణ్ణి అన్నాడు దేవుడు. అవును, నీవు ప్రేమించిన నీకు అంటే ఎక్కువగా, అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో మరి. అంతే, ఒక్కగానొక్క కుమారుడు లేక లేక పుట్టాడు, దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు. ఆ కుమారుడు అంకే చూసుకుంటూ ఉంటున్నాడంట. చాలా ప్రేమగా ఉంటున్నాడు అంటే ఇది వరకు చేసినంత ప్రార్థన దేవునికి చేయలేకపోతున్నాడేమో. అందుకని అంటే సమీపంగా ఉండట్ల దేవుడికి. ఒక చోట ఉంటది వాక్యము, నీవు నీ కుమారులనైనా నీ కుమార్తెలనైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదని. అందుకని ఇక్కడ ఏంటంటే అబ్రహాము తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తూ, అదే ఇంకా లేక లేక పుట్టే 100 సంవత్సరాలు కదా. తర్వాత అది కూడా కాకేమో ఉన్న ఇస్మాయిల్ కూడా వెళ్ళిపోయాడు కదా, వీళ్ళకి దగ్గరలో లేడు. ఇస్సాకు ఒక్కడే కదా ఉంది. ప్రేమగా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడట. చూసుకుంటా దేవుడు చూశాడు, అబ్రహాము కొడుకు పుట్టేసరికి నాకు కొంచెం ప్రార్థన చేయటం కూడా తక్కువైపోయింది, అయినా పరిశోధిద్దాం. అబ్రహాం నన్ను ఎక్కువ ఇష్టపడతాడు, ఏమంటాడు పరిశోధిద్దాం. కానీ దేవునికి తెలుసు కదా, పరిశోధిద్దాం అని చెప్పి వచ్చి పిలుస్తున్నాడు అబ్రహాం అని. చిత్తం ప్రభువా నేనున్నానయ్యా అంటే, నువ్వు ప్రేమిస్తున్నావే నీ కుమారుని, ఒక్కగానొక్క కుమారుని, ఆ కుమారుని నాకు బలిగా నిజంగా ఎంత గుండె పగిలిపోయి ఉంటది కదా ఆ తండ్రికి కదా. అసలు ఆ తండ్రికి ఇదేంటి దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి నాకు బలిగా ఎదురు చెప్పలేడు. అవును అని అనుకొని ఉంటాడు. మరి ఏంటి ప్రభువా ఇలా అడుగుతున్నావేంటి, నాకు నువ్వు వాగ్దానం చేసిన 25 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను, మరి ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను కదా ప్రభువా, మళ్ళీ నా కుమార్ని అని అడుగుతున్నావు ఏంటయ్యా, ఇది నీకు న్యాయమేనా అని అనలా. అసలు అంటే గుండె పగిలిపోయి ఉంటది అబ్రహాంకి. కానీ దేవుడు అడిగాడు, దేవుడి కంటే నాకు ఇంకెక్కువ ఎవరు, ఒకవేళ నేనే దేవుణ్ణి అశ్రద్ధ చేశాను నా కుమారుని చూసుకుంటూ, అప్పుడు ఆలోచించుకొని ఉంటాడు కదా. దేవుడి కన్నా కూడా నా కొడుకునే నేను ఎక్కువ ప్రేమిస్తున్నానేమో, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అని అనుకున్నాడు. ఇస్సాకు చిన్నపిల్లోడు ఏం కాదు, యవనస్తుడే కదా. ఇప్పుడు ఆ ఇస్మాయిల్కి కూడా పెళ్లి అయిపోయిందంటే మరి ఇస్సాకు కొంచెం పెద్దోడే పెళ్లి. ఇప్పుడు ఇస్మాయిల్కి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్మాయిల్కి 14 సంవత్సరాలప్పుడు అవును ఇస్సాకు పుట్టాడు. మరి ఇప్పుడు ఇస్మాయిల్కి పెళ్లి కూడా అయిపోయింది. అంటే ఆ రోజుల్లో 40 సంవత్సరాలకి 40 సంవత్సరాలకు వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేది. అంటే అప్పటికి 30 సంవత్సరాలు 25, 30, 25 అట్లా ఉంటాయి. చాలా మంది చెప్తున్నారు అలా. సాగు చిన్నపిల్లోడేం కాదు, ఇంకా యమనస్తుడేను అని చాలా మంది దైవజనులు చెప్పారు. ఇప్పుడు మనకు తెలుస్తుందిగా, కనబడుతుంది కదా. ఇక అయితే అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అవును, ఇక అప్పుడు ఆలోచించుకుని ఉంటాడు అబ్రహాం, నిజమే కదా నేను దేవుడిని నిర్లక్ష్యం చేశానేమో, అందుకే నన్ను పరిశోధిస్తున్నాడు అని ఇంకా అనుకుని, సరే ప్రభువా చెప్తున్నాడు నీకు ఒక్కగానొక్క కుమారు నాకు ఇయ్యి అంటే, అప్పుడు అంటాడు అబ్రహాము లేచి చెప్తున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళింది. ఇక శారాకి ఏం చెప్పాడు, శారాకి చెప్పలేదంట, చెప్తే అసలు ఇస్తుందా, అసలు వెళ్ళనిచ్చిందా అదే కదా. శారాకి ఏం చెప్పాడు, అమ్మా శారా దేవుడు ఆ కొండ మీదకి వెళ్ళి బలి అర్పించమంటున్నాడు, నేను
ఇస్సాకు మరి ఇక మన పని వాళ్ళలో ఇద్దరిని తీసుకుని నేను వెళ్ళి అక్కడ బలి అర్పించొస్తాను, నువ్వు ఉండ. సరే, బలికి కావాల్సిన ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళి అని చెప్పిందంట శారా. అలా చెప్పి సరే వాళ్ళని రెడీ చేసి పంపిద్దాం. తెల్లవారేటప్పుడే, తెల్లవారే చీకటి ఉండగానే, తెల్లవారుతుండగానే బయలుదేరి ఇద్దరు పని వాళ్ళని తీసుకుని వాళ్ళ గాడిదలకి గంత కట్టి ఆ గాడిదల మీద ఎక్కి వీళ్ళు, అప్పుడు గాడిదల మీద లేకపోతే నడిచే కదా ప్రయాణం చేస్తారు, గాడిదల మీద ఎక్కి వెళ్తూ ఉన్నారంట. ఇక నిజంగా ఎంత ఆలోచించుకుని ఉంటాడు అబ్రహాం. వెళ్తా వెళ్తా ఎంత బాధపడతా ఎల్లుంటాడు, అయ్యో నా కొడుకు నేను బలివ్వాలి బాధపడతా ఉంటాడు కదా. ఇక వీళ్ళిద్దరు ఎవరెవరు పనివాళ్ళు, పెద్ద దాసుడు అని ఎలియాజరు, ఇంకొక దాసుడు, ఇంకా సన్నిహితులుగా ఉంటారు కదా. వీళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళకి చెప్పాడు కానీ శారాకి చెప్పలేదు. ఇక దేవుడు ఎలా అంటే వాళ్ళకి కూడా చెప్పుండడు, వీళ్ళేమనుకుంటున్నారు బలి అర్పించడానికి వెళ్తున్నారు, మరి ఎవరిన బలి ఇస్తారు, గొర్రెపిల్ల లేదు అని వీళ్ళు అనుకుని ఉంటారు. ఇక వాళ్ళు 3 దినాలు నడిచారంట, 3 రోజులు 3 రోజులు నడిచి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు, మొరియా పర్వతం దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పని వాళ్ళతో చెప్పాడంట అబ్రహాము, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, కిందే ఉండండి, మీరు పర్వతం పైకి రావద్దు, మరి వాళ్ళు చూడకూడదు, మీరు పర్వతం పైకి రావద్దు, నేను ఈ చిన్నవాడు ఇంకా పర్వతం మీదకి వెళ్ళి దేవుడు మాతో చెప్పిన ఆ బలి అర్పించొస్తాము అని వస్తాము అని చెప్తున్నాడు కదా. వస్తాను అనలా, వస్తాము. అదే ఇక్కడ చదువుదాం. దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిద్దామని చెప్పి మరలా వస్తాము, ఈ చిన్నవాడు నేను వెళ్ళి అక్కడ దహన బలి అర్పించి మరలా తిరిగి వస్తా అని చెప్పాడు. ఎంత నమ్మకం. అవును, అంటే దేవుడు అడిగాడు బలిగా నీ కొడుకుని ఇవ్వు అని. అవును, కానీ దేవుడు బలులు అర్పణలు కోరేవాడు కాదు కదా. ఆ విషయం తెలుసు అబ్రహాముకి తెలుసు. కానీ దేవుని మాటని ధిక్కరించకుండా దేవుడు అడిగాడు కాబట్టి తీసుకెళ్తున్నాడు. మరలా నా కొడుకుని నాకే ఇస్తాడు అన్న ఉద్దేశంతో మేము తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మురక్కి మరలా వస్తామని చెప్తున్నాడు. అయితే దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. ఇక ఇట్లా కట్టెలు చీల్చంట తన కుమారుడైన ఇస్సాకు చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదమని చెప్పిన దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, ఇప్పుడు కట్టెలు చీల్చి అంటే చీలగొట్టి ఆ కట్టెలు మోపు కట్టి ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు మీద పెట్టాడంటే చిన్నపిల్లడైతే మోస్తాడా? వేయలేడు కదా. అప్పుడు వయసు ఉంది, 30 సంవత్సరాల దగ్గర. అందుకని ఇస్సాకు మీద పెట్టాడంట. ఈ అబ్రహామేమో నిప్పు తీసుకున్నాడంట, కత్తి తీసుకున్నాడంట, మరి దహన బలిగా అర్పించాలి కదా. ఇక ఈ కట్లేమో కొడుకు మీద పెట్టాడు, కొడుకేమో మోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు కలిసి ఆ కింద నుంచి ఈ పని వాళ్ళ కిందే ఉండారు, పర్వతం కిందే ఉన్నారు. ఇక అబ్రహాము ఇస్సాకు కలిసి వెళ్ళిపోతున్నారు, కొండ ఎక్కుతున్నారు, మోరియా పర్వతం ఎక్కుతున్నారు. ఎక్కి 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 వెళ్ళిపోయిన తర్వాత దారిలో అడుగుతున్నాడంట, నిజంగా తండ్రి అని పిలుస్తున్నాడంటే ఒకవేళ అనుమానం వచ్చిందేమో. ఇస్సాకు చెప్పలేదు కదా. అదే ఇప్పుడు దాన బలి కోసం మనం వెళ్తున్నాం అని చెప్పాడు కదా, కానీ బలి ఇవ్వడానికి ఏమి లేదు అక్కడ. అందుకని ఇద్దరే కదా, అడుగుతున్నాడు, డౌట్ వచ్చి ఉంటది. అందుకని అడుగుతున్నాడు. తీసుకెళ్ళి పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టి వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. ఆ మాట పిలవగానే నిజంగా పగిలిపోయి ఉంటది. అవును కదా, అందుకు అతడు ఏమి నా కుమారుడా, ఏంటయ్యా నిజంగా నేను ఎంత ప్రేమో కదా అసలు, నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా. ఈ రోజుల్లో అంత బాగా ప్రేమించే తండ్రులు ఉన్నారా? ఎన్నిసార్లు చదువుతానని అసలు నిజంగా ఎంత బాధపడ్డాడు అబ్రహాము. ఆ కుమారుడు ఆ మాట అడుగుతుంటే అని నా తండ్రి అని పిలవగానే ఏమి నా రిలేషన్షిప్ అన్నాడంట. అప్పుడు అడుగుతున్నాడంట, నిప్పును కట్టెలు ఉన్నాయి కదా, మరి గొర్రెపిల్ల లేదు బలికి అని అడుగుతుంటే నిజంగా అసలు ఎంత లోన్లో ఎంత కుమిలిపోయి ఉంటాడు అసలు. నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలి గొర్రెపిల్ల ఏదని అడిగా అబ్రహాము నా కుమారుడా దేవుడే చూసుకుంటాడయ్యా, గొర్రెపిల్ల మనం తీసుకెళ్ళక్కర్లేదు, దేవుడే చూసుకుంటాడు, నా కుమారుడా
అప్పటికి కూడా చెప్పలా. చూడు అసలు ఎంత నిబ్బరం తోటి అంతా దేవుని మీద భారం వేసి నా కుమారుడు ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్తే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని అని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచింది. కాళ్ళు చేతులు కట్టేసాడు. చూడు అసలుకి ఇప్పుడు 30 సంవత్సరాల కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెడుతుంటే ఏ కొడుకు ఊరుకుంటాడు? ఈ రోజు ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పటి కాలంలో కాదు, అప్పుడైనా ఊరుకోరు. అప్పుడైనా కూడా ఎవరు ఊరుకోరు. కానీ తెలియని పిల్లోడు కాదు, 30 సంవత్సరాలు అంటే తెలియని వయసు కాదు కదా, అది పెద్ద వయసే, యవనస్తుడే కదా. యవనస్తుడైనప్పుడు ఏంటి అసలు నాన్న కడుతుంటే అసలు కట్టించుకుంటాడా? కట్టించుకోడు. వాడు ఏంటి గొర్రెపిల్ల అనే కదా బలి ఇచ్చేది, నన్ను కడుతున్నావేంటి నాన్న, నన్ను కడుతున్నావేంటి తండ్రి అని అడిగి కట్ల మీద పడుకోమంటున్నావేంది, నన్ను కాళ్ళు చేతులు కట్టేస్తున్నావేంది అని తప్పించుకోరా? బలిపీఠం కట్టేదాకా చూస్తా ఉన్నాడు పిల్లోడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఇప్పుడు ఇసాక్ కూడా హెల్ప్ చేసి ఉంటాడు బలిపీఠం కట్టడానికి. మరి ఇద్దరు కలిసి కట్టారు. కట్టిన తర్వాత కట్టెలు పేర్చేసాడు బలిపీఠం మీద. ఇక ఇసాకును కింద పెట్టి కాళ్ళు చేతులు కట్టి లేపి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. అసలేమి నోరు విప్పి ఏమీ మాట్లాడలేదంట. ఆ కొడుకు, ఆ తండ్రి అసలు నోరు విప్పి వారిద్దరూ కూడి వెళ్ళి అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇక ఇస్సాకు కూడా నన్నేనా బలిస్తుంది, మా తండ్రి నన్నేనా బలిస్తుంది అని చెప్పి నిజంగా ఆ బిడ్డ కూడా ఎంత బాధపడి ఉంటాడు. ఇంకా దేవుడి కోసం బలిగా ఇవ్వడానికైనా సరేలే, దేవుడి కోసమే కదా అనుకుని ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడు చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అప్పుడు కత్తి పట్టుకున్నాడు. పట్టుకొని పైకి లేపాడు. ఇక కొట్టేసేయాలన్నమాట, తల నరికేసేయాలి. ఇక అప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచి అతను పరలోకములో నుంచి పిలుస్తుంటే ఇక్కడ అబ్రహాం కింద పడుతుంది. ఇక్కడ ఉంది పరలోకములో నుండి, అదే కదా అబ్రహాం. యెహోవా దూత పరలోకము నుండి, యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభు. యెహోవా దూత మనకి ఎక్కడొచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభు. అబ్రహామును అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా, చిత్తమయ్యా, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు చెప్పింది నేను చేస్తున్నా అని ఉండవచ్చు. అంతే కదా, చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ చిన్నవాని మీద చెయ్యొద్దు, నువ్వు ఆ చిన్నవాణిని బలిగా ఇయ్యొద్దు, వెయ్యకము, అతని ఏమీ చేయకము. నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని నాకు వెనదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నదను. అబ్రహామా, నువ్వు ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దు, నిజంగా నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇక్కడ నాకు తెలుస్తుంది. ఇది ప్రజలకు కూడా తెలియాలి, తనకి ఎంత విశ్వాసం దేవుడు అంటే ఉందో, దేవుణ్ణి ప్రేమిస్తా అని తెలియడం కోసమే దేవుడు పరీక్ష అన్నమాట అట్లా చేశాడు అన్నమాట. అందుకని నాకు కనబడదు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు కనబడింది. దేవుడు చూపించాడు పొట్టేల్ని. అది తీసుకొచ్చి కుమారుని ఆ కట్టెల మీద నుంచి దించి కాళ్ళు చేతులు ఓడదీసి, తాళ్ళతో కట్టాడు కదా, అవి ఓడదీసి అది తీసుకొచ్చి ఇంకా పొట్టేలనంట పట్టుకుని తన కుమారుగా పెట్టి దహన బలిగా అర్పించను. ఆ పొట్టేలే అప్పుడు మొదట్లోనే యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల కదా, అవును, గొర్రెపిల్లగా వధించబడ్డాడు. మనకు బదులుగా, మన పాపాలకు బదులుగా అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నాని నేటి వరకు చెప్పబడుతున్నది. ఆ యొక్క యెహోవా ఈరే అంటే దేవుడే చెప్పాడు కదా, కొడుక్కి గొర్రెపిల్ల లేదు తండ్రి అంటే దేవుడే చూసుకుంటాడయ్యా అని ముందే చెప్పాడు. అవును, అది మనకు పనిగా దేవుడే చూసుకుంటాడు. అక్కడ ఈ పేరు పెట్టేశాడు, యెహోవా ఈరే అని పెట్టాడు అన్నమాట. ఆ చోటికి యెహోవా ఈరే అంటే అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను నేటి వరకు చెప్పబడుతుంది. యెహోవా దూత మరలా రెండవ మారు ప్రత్యక్షమయ్యాడు పరలోకం నుంచి. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు అన్నాడు. మరలా రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా,
నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని వినదీయలేదు గనుక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు తీసుకోవాలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపు చేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గమనిని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడను అని నాతోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. తర్వాత అబ్రహాం తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాం బెర్షెబాలో నివసించింది. ఇంకా దేవుడు చెప్తున్నాడు అనమాట, రెండవసారి ప్రత్యక్షమే, అబ్రహామా నువ్వు నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుని నాకు ఈయటానికి నువ్వు వెలికి తీయలేదయ్యా, నేను అడిగాను వెంటనే తీసుకొచ్చి నాకు అర్పించావు, అయితే నిన్ను ఆశీర్వదించు, నిన్ను దీవించా, నిన్ను జనములన్నీ భూలోకములోని జనములన్నీ నీ చేత ఆశీర్వదించబడింది. అదే అబ్రహాము సంతతి ద్వారానంట భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడింది. దేవుడు అలా ఆశీర్వదించాడు కదా, నా తోడైన ప్రమాణం చేస్తున్నానని యెహోవా. ఇప్పుడు మనందరం కూడా ఆశీర్వదించబడడానికి కారణం అబ్రహాము సంతానమే. అవును కదా, మరి అబ్రహాం ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, నీ సంతానం వలన భూమి మీద ఉన్న వాళ్ళందరినీ సమస్త జనములు దీవిస్తాను అని చెప్పాడు, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అలాగే ఆశీర్వదించాడు. అయితే ఆ బెర్షెబాలోనే కొంతకాలం నివసించాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత ఇంకా అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఉన్న తర్వాత అబ్రహాము నాకంట తెలుపబడినది ఏంటంటే, అబ్రహాం సహోదరుడు ఉండాడు కదా నాహోరు, అక్కడే ఉండిపోయాడు ఊర్లో, మెసొపొటేమియా ఊర్లోనే ఉండిపోయాడు కదా. ఆయనకంట మిల్కా అనే భార్య ఉంది కదా, అబ్రహాం భార్య పేరేమో శారా. ఆయనకే వాళ్ళకి ముందే పిల్లలు పుట్టారు. ఆ మిల్కా అంట నీ సహోదరుడు నాహోరు నాకు పిల్లల కన్నది. అంటే ఇప్పుడు ఊర్లో మనం అప్పుడు ఫోన్లు ఏమి లేకపోయినా కూడా ఒక ఊరు నుంచి ఒక ఊరికి సంగతులు ఎందుకంటే మా ఊరు నుంచి ఇంకో నడుచుకుంటారు, అప్పుడు బస్సులు కూడా నడుచుకుంటాను వెళ్తూ ఉంటారు. అదే మీ ఊర్లో మా ఊర్లో మీ వాళ్ళు అన్నారు, వాళ్ళకి అడుగుతాం కదా, మా వాళ్ళు ఉన్నారు అక్కడ బాగున్నారా అని అడుగుతాం, బానే ఉండారని చెప్పారు. అలాగే ఆ సంగతి తెలిసిందంట అబ్రహాం. తెలిసంట పిల్లలకి కన్నాది మీ సహోదరుని భార్య. అయితే వారెవరంటే జ్యేష్ఠ కుమారుడైన ఉజు, అతని తమ్ముడైన బుజు, అరాము తండ్రి అయిన కెముయేలు, కెనదు, నాహోరు, షిల్దాము, ఇద్లాపు, బెతూయేలు రెబకాను. బెతూయేలు అంటే రెబకా తండ్రిలే, ఈ నాహోరు కుమారుడే బెతూయేలు. ఓకే, ఈ బెతూయేలు కుమార్తె రిబ్కా. మరి బంధువులు కదా. ఇప్పుడు అబ్రహాము ఆయన తమ్ముడేగా నాహోరు. ఆ నాహోరు కుమారుడు బెతూయేలు, ఆ బెతూయేలు కుమార్తె రెబకా. అంటే వచ్చే అధ్యాయంలో మనకి వస్తుందిలే. అట్లా వీళ్ళందరూ ఇట్లా పిల్లలు చాలా మంది పుట్టారయ్యా మీ తమ్ముడికి, అందరు బానే ఉన్నారని చెప్పారంట. ఎవరు తామున అలాగా అని చెప్పి సరిపెట్టుకుని అక్కడ బెర్షెబాలోనే కొంతకాలం నివసించాడు. మరి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళి దేవుని చేత నిజంగా ఇచ్చాడండి. దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు కదా. నా మాట తీసివేయలేదు అబ్రహాము, అందుకనే విశ్వాసం. కొడుకు కూడా చూడు అసలు, అబ్బా తండ్రి మాటని ఎంత బాగా తాళ్లు పెట్టి కడతంటే ఎవరు ఊరుకుంటారు. అసలు యవ్వనస్తుడై ఉండి తాళ్లతో కడుతున్నా సైలెంట్ గా ఉన్నాడు, చక్కగా కట్టెల మీద పడుకోబెడుతున్నా సైలెంట్ గా ఉన్నాడు. చూస్తా తన ప్రాణాన్ని తీస్తున్నా గానీ సైలెంట్ పడుకున్నాడంట. అసలు ఎంత నమ్మకం. ఆ కొడుకే కొడుకు, ఆ తండ్రి వాళ్ళకి వీళ్ళకి పని వాళ్ళిద్దరు ఉన్నారు కదా. వాళ్ళంటే ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్తాడు, ఈ పని వాళ్ళిద్దరంట వాళ్ళకి కొంచెం తెలుస్తుందంట, ఇస్సాకునే బలి ఇయటానికి వెళ్తున్నాడు. వాళ్ళు పెద్దోళ్ళు కదా ఇంకా వయసులో. తెలుసంట. అక్కడ ఎలియాజరు ఉన్నాడుగా, ఇక ఇష్మాయిల్ నేను పంపించేశాడు, ఇప్పుడు ఇస్సాకు నేను దేవుడు బలి అడిగాడు. ఇస్సాకు చనిపోతే ఇంకెవరు ఆస్తంత మందే, ఇక పెద్ద దాసుడు కదా చెప్పాడు కదా. వీళ్ళు ఇంకొంచెం ఆశపడతా ఉండుంటారు కూర్చొని బయట. అసలు చాలా ఆశపడుతున్నారంట, ఇక ఆస్తంత మనదే ఇది, ఇక ఆస్తంతా ఇంక ఈ కుమారుడిని బలి ఇయటానికి తీసుకెళ్లాడు అబ్రహాము. అంటే అబ్రహాం బాధపడ్డాడేమో ఒకవేళ ఇది చూసి. ఇప్పుడు బలి ఇవ్వడానికి వెళ్తున్నాము అన్నారు, ఓకే, గొర్రెపిల్లేదు అక్కడ, ఇది లేదుగా. ఉన్న ఇద్దరినేమో కింద ఉంచాడు, మిగతా వీళ్ళిద్దరే వెళ్ళిపోతున్నారు కట్టెలు నిప్పు తీసుకొని. మరి బలి ఇవ్వడానికి అక్కడ ఏది జంతువు? వీళ్ళు ఆలోచించుకుంటున్నారంట. దేవుడు మాట్లాడాడు కదా, బలి అని అడిగాడు,
మరి గురి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఏంటి వీళ్ళిద్దరే వెళ్తున్నారు, ఉమ్. వీళ్ళు ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడేమో ఆహా, ఇదే సందేహం మనకి. అనుకుని అయితే ఇస్సాకుని బలి ఇచ్చి అబ్రహాం ఒక్కడే తిరిగి వస్తాడు, ఇష్మాయిల్ పంపించాడు, ఇసాకుని బలిస్తున్నాడు. ఇక ఈ ఆస్తి అంతా మందే అయింది అని మాట్లాడుకుంటూ ఉన్నారంట. అంతలోనే ఇక బలి అర్పించేసి అబ్రహాము తన కొడుకుతో సహా తిరిగి కిందకు వచ్చాడు. స్టన్ అయిపోయి ఉంటారు. స్టన్ ఇదేంద్రా బాబు, ఇద్దరు వెళ్ళారు మళ్ళీ ఇద్దరు తిరిగి వస్తున్నారు, ఏమి ఇచ్చారు అక్కడ బలి అని వాళ్ళు ఇంకా చాలా ఆశ్చర్యపోయారంట. అలా అబ్రహాము కొంతకాలం ఆ బేర్షిబాలో నివసించాడు. థ్యాంక్ యూ సిస్టర్. చాలా బాగా అబ్రహాము ఇస్సాకు గురించి, బలి గురించి, బలి నుండి దేవుడు ఇస్సాకుని ఎలా తప్పించాడో కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్.